మొన్నటి రాఖీ పండుగను దేశమంతా రాష్ట్రమంతా అనేక మంది ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తమకు కావలసినటువంటి వాళ్ళకి సోదర సంబంధాన్ని చాటుకునేటువంటి రీతిలో ఈ వేడుకలు జరిగాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పలువురు రాఖీలు కట్టారు. అలా రాఖీలు కట్టినటువంటి వాళ్ళ జాబితాలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. కానీ ఈమె కట్టినటువంటి రాఖీ చాలా స్పెషల్ అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. పైగా ఒక్క రాఖీ ఖరీదు ₹1,00,00,000 ఉంటుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చాలా ఆశ్చర్యకరం. రాఖీ ₹1,00,00,000 అని చాలామంది నోరెళ్ళబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ రాఖీలో పొదిగినటువంటి వజ్రాల విలువ కారణంగా డైమండ్స్ మూలంగానే అంత ఎక్కువ విలువ చేస్తోంది అన్నట్టుగా జమీన్ రైతు పత్రికలో వచ్చినటువంటి కథనం చెప్తుంది. ఈ కథనం చూడండి. కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మొన్న రాఖీ పండగ రోజు ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యేలు ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కట్టడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇప్పుడు ఈ అంశం విశేషంగా మారుతోంది. ఎందుకు కారణం ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఆ రాఖీ వజ్రంతో అలంకరించింది. వజ్రంతో అలంకరించినటువంటి కారణంగా ₹1,00,00,000కు పైగా విలువ చేసే వజ్రాలతో ఆ రాఖీ తళతళలాడింది. అంత విలువైనటువంటి రాఖీని కట్టడం ద్వారా చంద్రబాబు మురిసిపోయారు. త్వరలో జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలో ఆమె తనకు స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే తన పార్టీ అధినేతను మెప్పించే ప్రయత్నం చేశారు అన్నట్టుగా ఈ కథనం సారాంశం. చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రికి కట్టినటువంటి రాఖీ ఖరీదు వజ్రాల నిండినటువంటి మూలంగా ₹1,00,00,000 పైగా విలువ చేస్తుందంటే ఎంత విడ్డూరమైనటువంటి వ్యవహారమో చూడొచ్చు. పైగా ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆనవ రామనారాయణ రెడ్డిని త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆయన్ని పక్కన పెట్టేసి ఆయన స్థానంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చోటు ఆశిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కట్టినటువంటి రాఖీ చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇచ్చింది. అనేక విధాలుగా ఇది విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అనే రాజ్యాంగ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధి ఇంత ఖరీదైన కానుకలు స్వీకరించడం సాంప్రదాయమా అనే ప్రశ్న కూడా వస్తోంది అన్నట్టుగా జమీన్ రైతు పత్రిక రాసింది. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే కావచ్చు, కానీ ఎమ్మెల్యే నుంచి అంత ఖరీదైనటువంటి కానుకలు తీసుకున్నటువంటి దాని మీద చాలా విస్మయకరమైనటువంటి విషయంగా జమీన్ రైతు ప్రస్తావిస్తోంది. ఇందులో మరొక విషయం ఏంటంటే రాఖీ కట్టడానికి ప్రశాంత్ రెడ్డి వెంట వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ రాఖీ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు, వీళ్ళందరి అనుచరుల గురించి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు విచారణ చేశారట. ఇది జమీన్ రైతు పత్రిక రాసినటువంటి కథనం. చాలా విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రికి ఒక ఎమ్మెల్యే రాఖీ కట్టడం, ఆ రాఖీ ఖరీదు ₹1,00,00,000 పైబడి విలువ చేయడం, ఆ రాఖీ తీసుకెళ్ళినటువంటి వాళ్ళెవరు, ఆ ఎమ్మెల్యే వెంట ఉన్నటువంటి వాళ్ళెవరు, ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ సేకరించడం కూడా చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. జమీన్ రైతు పత్రికలో లేటెస్ట్ ఎడిషన్లో వచ్చినటువంటి ఈ కథనం విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది.